ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పర్యటించారు. చిన్న వెంకన్న ఆలయానికి వచ్చిన ఎంపీకి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం పూజలు చేయించారు. ఆమెతో పాటుగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పూజలలో పాల్గొన్నారు. తరువాత 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని పురంధేశ్వరి ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ఏపీ అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలబెట్టాలి అన్న సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని దగ్గుపాటి పురంధేశ్వరి చెప్పారు. ఒకసారి చేతులు నించండి సార్, ఒకసారి ఎలా చూడండి అందరూ ఒకసారి. ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత అంటే పార్లమెంట్ లో రాజమండ్రి నియోజకవర్గానికి ప్రతినిధిగా ఎన్నుకోబడిన తర్వాత ప్రతిసారి కూడా నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కనపడాలి అనేటువంటి ఆలోచనతో ఇంచుమించు ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్థానిక శాసనసభ సభ్యులు వెంకటరాజు గారు వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని కలవడం మరియు వారి బాగోగులను తెలుసుకోవడం, అది మాత్రమే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులు వారి మాధ్యమంగా తెలుసుకోవడం, దానికి ఏ విధంగా నా సహకారాన్ని అందించాలి లేదా పరిష్కార మార్గాలు ఏ రకంగా వెతకాలి అనేటువంటి విషయంపై దృష్టి సారించడం అనేది నేను ఎన్నుకోబడిన దగ్గర నుండి కూడా జరుగుతూ వస్తున్నటువంటి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విషయం. దానిలో భాగంగానే ఇవాళ ఈ నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడ రావడం జరిగింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా గత సంవత్సరాల కాలంగా ఏ విధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలన అందిస్తుందో ప్రజలందరూ కూడా వారు అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎన్నికల్లో ఏదైతే మేము చెప్పామో డబుల్ ఇంజిన్ సర్కార్ అని, దానికి అనుగుణంగానే ఇప్పుడు కేంద్రం కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ అన్ని విధాలా కూడా వనరుల్ని సమకూరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి, ఎందుకంటే అక్షర క్రమంలో కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలి అనేటువంటి భావనతోటి మోడీ గారు సైతం అన్ని విధాలా కూడా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తున్నారు. ఎంపీగా ఎన్నుకోబడి